భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రపంచ ఆదివాసీ దినోత్సవ వేడుకలను ఆదివాసీలు ఘనంగా జరుపుకున్నారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏ లక్ష్యం కోసం ఆదివాసీ దినోత్సవం ఏర్పాటైందో ఆ లక్ష్యాలను పాలకులు అమలు చేయడం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆరోపించారు. ఆదివాసీల జీవన విధానం, సంప్రదాయాలు, హక్కులకు భంగం కలిగించే విధంగా పరిస్థితులు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ప్రమాణాలకు వ్యతిరేకంగా పాలకులు వ్యవహరిస్తున్నారని వాపోయారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నటువంటి ఆదివాసీ సమాజానికి, ఆదివాసీ ప్రజలకు, ఆదివాసీ ఉద్యోగులకు, ఆదివాసీ సంఘాల నాయకులకు, యువతకు మరి ఆదివాసీ ప్రపంచ దినోత్సవం తెలియజేస్తా ఉన్నాను. మరి ఏదైతే ఆదివాసీ ప్రపంచ దినోత్సవం ఏర్పడదో, ఏ లక్ష్యం కోసం అయితే ఏర్పడదో ఆ లక్ష్యాలు ఇప్పుడున్నటువంటి పాలకులు వాటిని అమలు చేయడం లేదు. మరి మనకు రాజ్యాంగ పరంగా, ఐక్యరాజ్య సమితి పరంగా సంప్రదించబడ్డాయో ఆదివాసుల సంరక్షణ, ఆదివాసులకు మరి వాళ్ళ యొక్క జీవన విధానం, వాళ్ళ సంస్కృతి, సాంప్రదాయాలను ఏ రకంగా అయితే విధ్వంసం చేయబడతా ఉన్నాయో మరి ఐక్యరాజ్య సమితి తీర్మానం వ్యతిరేకంగా జరుగుతూ ఉన్నాయి. మరి ఈ రోజు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా ఆదివాసులందరూ కూడా ఏకతాటిపైకి వచ్చి రాజ్యాంగం కలిసి హక్కుల్ని కాపాడుకునే దానికోసం, ఐక్యరాజ్య సమితి తీర్మానాన్ని ముందుకు తీసుకెళ్లే దానికోసం